అక్షయ 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 పళ్ళు దోమకుండా పొలను చేతిలో పెట్టుకుని చూస్తున్నావేంటి? పల్లెక్కుతుంది అరిగిపోతాయి బావా. అమ్మా అక్షయ అక్షయ ఎక్కడున్నావు అమ్మా? ఎందుకేనా నీ నోరు కంపు కొట్టేది? ఇందుకే చూస్తావా మరి? ఊరుకోరా. అక్షయ 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 ఎక్కడున్నావు అమ్మా? ఏమైంది శ్రీకర్? రాత్రి అక్షయ నా దగ్గర నిద్రపోయిందమ్మా. ఇప్పుడు కనిపించడం లేదు. అన్ని రూమ్లు వెతికాను, ఎక్కడా లేదు. అట్లీస్ట్ తులసి కోట దగ్గరైనా ఉండాలి కదా, ఇక్కడ కూడా లేదు. ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళుంటుంది? అవని గురించి బెంగ పెట్టుకుంది. రాత్రి అన్నం కూడా తినకపోతే అందరం కలిసి బుజ్జగించి మరీ తినిపించాం. ఇప్పుడెక్కడికెళ్ళుంటుంది మరి? అవని ఊరొదిలిపోకుండా గుడి దగ్గరే సెటిల్ అయిపోయిందని తెలిసింది కదా. అక్షయ అక్కడికే వెళ్ళుండొచ్చు. అవునవును, నా బంగారం చెప్పిందే నిజమైంటుంది. అవని అక్షయం తీసుకుని వెళ్ళిపోయింటుంది. అక్షయ తనతో ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు కదా, అందుకే తన దగ్గరికి రప్పించుకొని ఉంటుంది. నీ మీద ఒట్టేసింది కాబట్టి బయటికి వెళ్ళదని అనుకున్నావు. కాని అది తల్లి నొదిలి ఉండలేదు కాబట్టి తుర్రున పారిపోయింది తూనీగలాగా. తల్లి బిడ్డలతో ఆటలాడుకుంటున్నారు. ఇది మీ అందరికీ మంచిది కాదు. బుద్ధిలేని మాటలు మాట్లాడుకు. మేం వేరు చేయడం ఏంటి? పదే పదే ఆ మాట ఎందుకంటున్నావు? అక్షయ్ని కాపాడుకోవడానికే కదా నా తాపత్రయమంతా. అవనిని కూడా ఇదివరకట్లాగా నేనేం శత్రువులా చూడలేదే. దాని మీద కూడా నాకు అభిమానం ఉంది. తొందరపడి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమన్నాను. అందుకు నాకు బాధగానే ఉంది. పరిస్థితుల్ని బట్టి కఠినంగా ఉండవలసి వస్తుంది, అదంతే. అక్షయ ఏమైనట్టు? ఎక్కడికెళ్ళినట్టు? ఆ వసీకర్ ఏమైనా తీసుకుని వెళ్ళిపోయిందా? వసీకరే అక్షయ్ని మాయం చేస్తుంటుందా? అయితే అందరం కోట దగ్గరికే వెళ్దాం పదండి. ఆగమ్మా, ముందు నేను గుడి దగ్గరికి వెళ్ళి అవనిని కలుస్తాను. ఆ తరువాత మనం ఏదైనా నిర్ణయం తీసుకుందాం. తన పంతం నెగ్గించుకోవాలని అవని మన కళ్ళు కప్పి అక్షయ్ను మన ఇంటి నుంచి తీసుకెళ్లిపోయి ఉంటుందా? అవని ఎందుకిలా చేస్తుంది? నా మాట విని నడుచుకుంటే దానికి ఇన్ని సమస్యలుండవు కదా. తీసుకెళ్తే తీసుకెళ్ళింది. మనతో ఒక మాటైనా చెప్పుంటే మనకింత కంగారు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అంత అమాయకంగా మాట్లాడతావేంటి నాన్న? మీకు చెప్తే మీరు అక్షయ్ని వదులుతారా ఏంటి? అసలు సమస్య పుట్టిందే అక్కడ కదా. ఇటువంటి దుస్తుల్లో ఉన్నానేంటా అని ఆశ్చర్యపోతున్నావా? కంగారు పడుకో. ఇవేం సన్యాసం తీసుకున్న బట్టలు కాదు. కుటుంబం మీద వైరాగ్యం పెరిగిపోయి అటువంటి నిర్ణయం తీసుకోలేదు. బిడ్డ కోసం, ఊరి కోసం, వశీకర అంతం కోసం భవానీ దీక్షని తీసుకోవాల్సొచ్చింది. అందుకే తీసుకున్నాను. మీకెవరికి నమ్మకాలు లేకపోయినా నేనైతే అనుకున్నది సాధిస్తాను. దానిని అంతం చేసేంత వరకు దీక్షని వదలను. ఇంతకీ నువ్వెందుకొచ్చావు? ఈ గుడిలో కూడా ఉండనివ్వకుండా ఊరొదిలి పొమ్మంటావా ఏంటి? నీ ఇంటి నుంచి పొమ్మన్నంత సులభం కాదు ఊరి నుంచి పొమ్మనడం. ఊరి నుంచి నన్నెవ్వరూ పంపించలేరు. నన్ను పంపించేసిన తర్వాత మీ అందరికీ పెద్ద తలనొప్పి తగ్గింది కదా. మరి మొహం ఆనందంతో ఉండకుండా ఇంత సీరియస్గా ఉందేంటి? ఇంతకీ నా బిడ్డ ఎలా ఉంది? అక్షయ్ ఏది?
ఏంటి? అక్షయ్ ఏది అని అడుగుతున్నాను. నన్ను అడుగుతావేంటి? నాటకాలు ఆడుతున్నావా? ఉదయం నేను లేచేసరికి నా రూమ్లో ఉండాల్సిన అక్షయ కనిపించడం లేదు. ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చుంటుంది. ఎక్కడ దాచిపెట్టుకున్నావు? ఇల్లంతా ఊరంతా వెతికావా? ఊరంతా వెతకాల్సిన అవసరమే ఉంది. తను నీ దగ్గరున్నప్పుడు. నా దగ్గర లేదు. అబద్ధం. నిజం. నాకు తెలిసి తను రాత్రి నుంచే నా ఇంట్లో లేకపోయి ఉండొచ్చు. రాత్రి నీ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. రాత్రి నా దగ్గరికి వచ్చింది, అది నిజమే. ఎవరికీ చెప్పకుండా అలా రాకూడదమ్మా. అందరూ కంగారు పడతారు. నిన్ను బయటికి తీసుకుని రావాల్సిన సమయంలో నేనే తీసుకునొస్తాను. ఎవరికి ఇబ్బంది అభ్యంతరం లేకుండా తీసుకునొస్తాను. ఇంటికి వెళ్ళిపోమ్మా అని చెప్పాను. ఇంటికే వచ్చుంటుంది. ఇంట్లోనే ఉంటుంటుంది అనుకున్నాను. ఇంట్లో లేదు, నీ దగ్గరికి వచ్చుంటుందని నేరుగా నీ దగ్గరికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళిపోయింది? నా వ్రతం పూర్తయ్యే వరకు మీతోనే ఉండమని చెప్పాను. నా మాట కాదని అలా బయటికి రాదే. నా బిడ్డ ఏమైంది మరి? మొదటి నుంచి మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. నువ్వు మా మాట వినకుండా ఇలాంటి పనులే చేస్తున్నావు. పంతానికి పౌరుషానికి పోతున్నావు. నువ్వు నమ్మిందే కరెక్ట్ అనుకుంటున్నావు. ఇప్పుడు నేను అమ్మ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నువ్వే ఇంటికొచ్చి ఏదో సమాధానం చెప్పు. రా పదా. బాబా, మాయా, ఏమైంది? అక్షయ మాయమైపోయింది. వాట్? అవును మాయా, అక్షయ ఉదయం నుంచి కనిపించట్లేదు. ఉదయం నుంచని మేమనుకుంటున్నాం. మేబీ రాత్రి నుంచి కూడా అయి ఉండొచ్చు. అవును మేడం, అవును మేడం. శ్రీకర్ గాడు గుళ్ళో ఉన్న అవని దగ్గరికి బయలుదేరాడు. ఇదంతా నీ పనే కదా మాయా? హ? ఏంటి? ఎస్, ఇది ఖచ్చితంగా నీ పని అయి ఉంటుంది. నువ్వు సూపర్ మాయా. అది కాదు నిహారిక. నువ్వింకేం మాట్లాడుకు. నాకు సీన్ మొత్తం అర్థమైపోయింది. అవని తనతో తీసుకొని వెళ్ళుండదు. వశీకర కూడా ఇంటి వరకు వచ్చి మాయం చేసుండదు. ఇక మిగిలింది నువ్వే. ఇదంతా నీ పని అయి ఉంటుంది. మేడం, మేము ఎవరితో చెప్పాం. మనలో మనకి సీక్రెట్స్ ఎందుకు? మాతో చెప్పండి మేడం. ఆ అక్షయ్ని ఎక్కడ బంధించారు? లేదంటే డైరెక్ట్గా ఆ వసీకరకి అప్పగించారా? తొందరగా చెప్పండి మేడం, మాకు చాలా టెన్షన్గా ఉంది. మీరు నన్ను అనవసరంగా కమిట్ చేస్తున్నారేంటి? నిజంగానే నాకేం తెలీదు. అక్షయ్ని కిడ్నాప్ చేయాల్సి వస్తే మీ హెల్ప్ తీసుకోకుండా ఉంటానా ఏంటి? మీ మాటలు జగన్నాథం గారు, రవీంద్ర విన్నారు అంటే కేవైనా ఉందా? నన్ను ఇంటి నుంచి తర్వాత ఊరు నుంచి గెంటేస్తారు. అక్షయ్ కనిపించకుండా పోవడంలో నిజంగా నీకేం సంబంధం లేదా? లేదు. మేడం, మీరు భలే న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు. మీరే చేశారు కదా. ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అంటే నాకు మీ మీదే అనుమానం కలుగుతుంది. అక్షయ్ని మీరే కిడ్నాప్ చేసుంటారు. వామ్మో! బాణం మా మీద కేస్తున్నావేంటి మాయా? మేడం, సమయం అనుకూలించట్లేదని గత కొద్ది కాలంగా మేము క్రైమ్లు కిడ్నాప్లు చేయడం మానేశాం మేడం. మీరు మమ్మల్ని పెద్ద నేరస్తుల లిస్టులో వేయకండి. అయితే మరి అక్షయ్ ఏమైనట్టు? అదే మాకు అర్థం కావడం లేదు.